తెలంగాణ నుంచి లోక్సభకు గెలిచిన విజేతలు వీరే. ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వ్ గోడౌన్ నగేష్ బీజేపీ. పోలైన ఓట్లు 5,68,168. ఇక ఆయనకు వచ్చిన మెజారిటీ 90,652. సమీప అభ్యర్థి ఆత్రం సుగుణ కాంగ్రెస్ 4,77,516 ఓట్లు ఆమెకు రాగా, ఆత్రం సక్కు బీఆర్ఎస్ నుంచి 1,37,300. 2019లో గెలిచిన పార్టీ ఇక్కడ బీజేపీ. ఇప్పుడు గెలిచిన పార్టీ కూడా బీజేపీయే. పెద్దిపల్లి ఎస్సీ రిజర్వ్డ్ గడ్డం వంశీ కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. ఈయనకు వచ్చినటువంటి ఓట్ల సంఖ్య 4,75,587 కాగా, మెజారిటీ 131,364 కాగా, సమీప అభ్యర్థి జి శ్రీనివాస్ బీజేపీ 3,44,223 కాగా, కొప్పుల ఈశ్వర్ మూడో స్థానంలో బీఆర్ఎస్ 193,350 ఓట్లతో నిలిచింది. 2019లో గెలిచిన పార్టీ టీఆర్ఎస్. ఇప్పుడు ఈసారి కాంగ్రెస్ వచ్చింది. ఇక్కడ ఖమ్మం నుంచి రఘురామిరెడ్డి కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. వచ్చిన ఓట్లు 7,66,928. మెజారిటీ 4,67,847. నాగా నాగేశ్వరరావు సమీప అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి నిలబడ్డాడు. 2,99,082 ఓట్లతో. వినోద్రావు బీజేపీ నుంచి మూడో స్థానంలో 1,18,636. 2019లో గెలిచిన పార్టీ టీఆర్ఎస్ కాగా, మళ్ళీ ఇది కూడా కాంగ్రెస్ వశమైంది ఈ స్థానం. కరీంనగర్ నుంచి బండి సంజయ్ బీజేపీ 5,85,116 ఓట్లు రాగా, 2,25,209 భారీ మెజారిటీతో ఈయన గెలుపొందారు. రాజేందర్ రావు కాంగ్రెస్ నుంచి సమీప అభ్యర్థి 3,59,907 ఓట్లు తెచ్చుకోగా, వినోద్ కుమార్ బీఆర్ఎస్ నుంచి 2,82,163 ఓట్లు తెచ్చుకున్నారు. 2019లో గెలిచిన పార్టీ బీజేపీ. ఇప్పుడు గెలిచిన పార్టీ బీజేపీ. నిజామాబాద్ నుంచి అరవింద్ కుమార్ బీజేపీ 5,52,318 ఓట్లు రాగా, మెజారిటీ 1,09,241. జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి సమీప అభ్యర్థిగా నిలబడ్డాడు. 4,83,077 ఓట్లతో. జి గోవర్ధన్ మన బీఆర్ఎస్ నుంచి 1,02,406 ఓట్లతో మూడో స్థానంలో పరిమితమయ్యాడు. 2019లో ఇక్కడ గెలిచిన పార్టీ బీజేపీ కాగా, ఇప్పుడు కూడా బీజేపీ గెలిచింది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ కాంగ్రెస్ నుంచి గెలుపొందాడు. ఈయనకు వచ్చిన ఓట్లు 5,23,919. మెజారిటీ వచ్చి 47,896. సమీప అభ్యర్థి బీజేపీ నుంచి బీబీ పాటిల్ 476 ఓట్ల 476,23 ఓట్లతోటి. జి అనిల్ కుమార్ బీఆర్ఎస్ నుంచి 1,71,412తో మూడో స్థానంలో నిలువగా, 2019లో గెలిచిన పార్టీ టీఆర్ఎస్. మళ్ళీ ఈ స్థానం కూడా కాంగ్రెస్కే దక్కింది. మెదక్ నుంచి రఘునందన్ రావు బీజేపీ 4,71,217 ఓట్లు రాగా, మెజారిటీ వచ్చి 39,139 కాగా, నీలం మధు కాంగ్రెస్ నుంచి 4,37,078 సమీప అభ్యర్థి యొక్క ఓట్ల సంఖ్య. వెంకటరామరెడ్డి బీఆర్ఎస్ నుంచి మూడో స్థానంలో 3,96,790 కాగా, 2019లో గెలిచిన పార్టీ టీఆర్ఎస్. ఇప్పుడు గెలిచిన పార్టీ బీజేపీ. ఇక తర్వాత స్థానం మల్కాజ్గిరి నుంచి ఎవరు మన ఈటల రాజేందర్ ముదిరాజ్ బీజేపీ నుంచి 9,91,042 ఓట్లు ఈయన సాధించారు. మెజారిటీ 3,91,475. గతంలో ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి ఈయన ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా ఎంపీ ఎలక్షన్లు కలిసి వచ్చి భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. ఇక్కడ ఒకటే సామాజిక వర్గానికి చెందినటువంటి రెడ్డిలు ఇద్దరు, సునీతారెడ్డి కానీ లక్ష్మారెడ్డి కానీ ఇద్దరు సామాజిక వర్గం ఓటు చీలగా ముదిరాజు ఓట్లు కలిసి వచ్చి ఈయనకి 3,91,470 భారీ ఆధిక్యం రావడానికి ఈసారి కుల సమీకరణలు కూడా కారణమయ్యాయి. సునీతారెడ్డి కాంగ్రెస్ నుంచి సమీప అభ్యర్థిగా 5,90,567 ఓట్లు కాగా, లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి మూడో స్థానంలో 3,04,86 రాగిడి లక్ష్మారెడ్డిది. అయితే ఇక్కడ ముదిరాజుల యొక్క గెలుపుగా ఈటల రాజేందర్ గెలుపుని పేర్కొనవచ్చు. సికింద్రాబాద్ జి కిషన్ రెడ్డి బీజేపీ 4,73,012 ఓట్లు రాగా, మెజారిటీ 49,944. దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి సమీప అభ్యర్థి 4,23,068 ఓట్లతో. పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ నుంచి 1,29,586. 2019లో గెలిచిన పార్టీ బీజేపీ. ఇప్పుడు గెలిచిన పార్టీ బీజేపీ. ఇక్కడ ఈటల రాజేందర్ బీజేపీ స్థానంలో 2019లో గెలిచిన పార్టీ కాంగ్రెస్ కాగా, కాంగ్రెస్ యొక్క వశం ఇప్పుడు బీజేపీ అయిపోయింది. ఇక కిషన్ రెడ్డి బీజేపీ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. హైదరాబాద్ ఎప్పట్లాగానే నాలుగోసారి మజ్లిస్ అసదుద్దీన్ 6,61,981 భారీ ఓట్లతో గెలిచాడు. మెజారిటీ వచ్చి 3,38,087. మాధవిలత అంత గట్టి పోటీ ఇచ్చినా కూడా ఆమె కనీసం మెజారిటీ అంతా కూడా ఓట్లు కాకుండా మెజారిటీ కన్నా కూడా 15,000 తక్కువ 3,23,894 ఓట్లకే పరిమితమై రెండో స్థానంలో నిలిచింది. సమీర్ పుల్లా కాంగ్రెస్ నుంచి 62,962. ఒకవేళ ఈవీ ఓట్లు కూడా ఈమెకు పడుంటే కూడా మెజారిటీకి దగ్గర వెళ్ళేది తప్ప విజయం వరించేది కాదేమో. 2019 పార్టీ గెలిచిన కూడా ఎంఐఎంఏ. ఇప్పుడు గెలిచిన పార్టీ కూడా ఎంఐఎంఏ. ఇక 11వ స్థానమైన చేవెళ్ల నుంచి బీజేపీ నుంచి
మళ్ళీ 2019లో గెలిచిన టీఆర్ఎస్ స్థానాన్ని కైవసం చేసుకుంది బీజేపీ. కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ ప్రాంతం నుంచి గెలిచాడు. 7,57,227 ఓట్లు ఆయనకు వచ్చాయి. మెజారిటీ వచ్చి 1,64,549. రంజిత్ రెడ్డి కాంగ్రెస్ సమీప అభ్యర్థిగా 5,91,678 ఓట్లతో నిలబడగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీఆర్ఎస్ నుంచి 1,61,569. ఆయన తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుని పదవి వదిలి మరి బీఆర్ఎస్లో చేరడంతో 3వ స్థానంలో పరిమితం కావడం కాసాని జ్ఞానేశ్వర్కి కొంచెం బాధాకరమైన విషయమే ఇది పరిణామము. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ బీజేపీ నుంచి గెలిచింది. అయితే ఈ కొండా విశ్వారెడ్డి స్థానం ఇంతకుముందు 2019లో టీఆర్ఎస్ స్థానం కాక ఇప్పుడు బీజేపీకి వచ్చింది. అట్లాగే ఇప్పుడు 2019లో టీఆర్ఎస్ ఉన్న స్థానం మళ్ళీ బీజేపీకి కూడా ఇక్కడ డీకే అరుణకు కూడా మహబూబ్ నగర్లో దక్కడం గమనించాల్సిన విషయం. 5,10,747 ఓట్లు డీకే అరుణకు రాగా మెజారిటీ 4,500 మాత్రమే. వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్ దరిదాపు దగ్గరకు వచ్చేసాడు 5,06,247 ఓట్లతో. కొంచెం ముందుకెళ్ళుంటే మరి కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఇక్కడ. శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ 3వ స్థానంలో నిలబడి 1,54,792 ఓట్లను సాధించారు. ఇక 13వ స్థానం నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వ్ నుంచి మల్లు రవి కాంగ్రెస్ నుంచి 4,59,259 ఓట్లతో ఆయన రాణించాడు. మెజారిటీ వచ్చి 94,361. పి భారత్ బీజేపీ 2వ స్థానంలో నిలిచి 3,64,898 కాగా దగ్గర ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ కూడా 3,19,216తో నిలబడ్డాడు. ఈయన కూడా తన పార్టీని త్యాగం చేసి ఇందులో దూకిన ప్రయోజనం దక్కకుండా 3వ స్థానంలోనే పరిమితమయ్యాడు. అటు కాసాని జ్ఞానేశ్వర్ గారు ఇటు ప్రవీణ్ కుమార్ గారు 3వ స్థానానికి పరిమితం కావడం విశేషం. నల్గొండ నుంచి అయితే ఈ 2019లో గెలిచిన పార్టీ టీఆర్ఎస్ కాగా ఈసారి కాంగ్రెస్కి ఈ ప్రాంతం వశమైంది. నల్గొండ నుంచి కూడా గతంలో కాంగ్రెస్ ప్రాంతము వచ్చినటువంటి గెలుపు మళ్ళీ టి రఘువీరారెడ్డి రూపంలో కాంగ్రెస్ రిపీట్ చేయగలిగింది. 7,84,337 ఇక్కడ యొక్క టోటల్ ఓట్లు ఈయనకు వచ్చిన ఓట్లు కాగా రఘువీర్ రెడ్డికి మెజారిటీ వచ్చి 5,59,905. ఇది రికార్డ్ మెజారిటీ. ఆయన అరంగేట్రంతో ఇంత పెద్ద విజయం సాధించడంతో అందరి దృష్టిలో పడ్డాడు రఘువీర్ రెడ్డి. పెద్ద రికార్డ్ ఇది. సో అరంగేట్రంతో ఇంత పెద్ద విజయాన్ని అందుకున్నాడు. సైద్ రెడ్డి బీజేపీ నుంచి 2వ స్థానంలో 2,24,432 ఓట్లకు పరిమితం కాగా కృష్ణారెడ్డి కూడా ఇంచుమించు బీఆర్ఎస్ 3వ స్థానంలో అంతే ఓట్లు 2,18,417 అంటే ఒక కేవలం 6,000 తేడాతో బీఆర్ఎస్ 3వ స్థానంలో నిలబడింది. ఇక్కడ భువనగిరి నుంచి సిహెచ్ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి 6,23,762 ఓట్లు సాధించి మెజారిటీ 2,22,249 సాధించాడు. ఇక్కడ బి నర్సయ్యగౌడ్ బీజేపీ నుంచి 2వ స్థానంలో 4,01,513 ఓట్లతో నిలబడగా క్యామ మల్లేష్ బీఆర్ఎస్ నుంచి 3వ స్థానంలో 2,54,838 ఓట్లతో నిలబడ్డాడు. 2019లో ఇక్కడ గెలిచిన పార్టీ కాంగ్రెస్ కాగా మళ్ళీ కాంగ్రెసే తన స్థానాన్ని నిలబెట్టుకుంది. వరంగల్ ఎస్సీ రిజర్వ్ ఇంతకుముందు గెలిచిన కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కాగా ఈసారి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకి కాంగ్రెస్ సీట్ ఇవ్వగా ఆమె చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. 5,81,294 ఓట్లు ఆమెకు దక్కాయి. మెజారిటీ వచ్చేసి 2,20,339 స్పష్టమైన మెజారిటీతో గెలుపొందింది. ఆరూరు రమేష్ బీజేపీ అభ్యర్థి మీద 3,60,955 ఆయనకు వచ్చిన సమీప అభ్యర్థి ఓట్లు. సుధీర్ కుమార్ 3వ స్థానంలో బీఆర్ఎస్ నుంచి నిలబడ్డాడు. ఆయన 2,32,033. ఇక్కడ టీఆర్ఎస్ గెలిచినటువంటి కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఈ స్థానాన్ని. ఇక చివరగా మహబూబాబాద్ నుంచి ఎస్సీ రిజర్వ్డ్ బలరాం నాయక్ కాంగ్రెస్ నుంచి 6,05,359 ఓట్లతో ఆయన నిలబడ్డాడు. మెజారిటీ వచ్చి 3,44,214. మాలోత్ కవిత బీఆర్ఎస్ నుంచి 2వ స్థానంలో 2,61,145 ఓట్లు రాగా సీతారాం నాయక్ బీజేపీ నుంచి 1,08,595. ఇది కూడా గతంలో 2019లో గెలిచిన పార్టీ టీఆర్ఎస్ కాగా ఈసారి కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలుచుకుంది. చూశారు కదా, ఇవి తెలంగాణలో లోక్సభ అభ్యర్థులటువంటి విజేతల యొక్క మొత్తం బలబలాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇక కేవలం అభ్యర్థుల పేర్లతో చూద్దాం మనము. కేవలం అభ్యర్థులు ఎవరెవరు గెలిచారో ఒకసారి చూసుకుంటే గెలిచిన అభ్యర్థుల పేర్లు గూడెం నగేష్, గడ్డం వంశీ, రఘురామరెడ్డి, బండి సంజయ్, తర్వాత అరవింద్ కుమారు, తర్వాత సురేష్ షెట్కరు, రఘునందన్ రావు, ఆ తర్వాత ఈటెల రాజేందర్ ముదిరాజ్, జి కిషన్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, మల్లు రవి, కె రఘువీర్ రెడ్డి, సిహెచ్ కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్, వీళ్ళు మొత్తం గెలిచినటువంటి అభ్యర్థులు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించి మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్. నమస్తే, జై హింద్.